శ్రీరామ్ శ్రీరామ్ హరే హరే కృష్ణ అంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ యొక్క తపస్సు మహిమనే మనం అందరం బతికేది. మనం బతకం, మనం ఉండటానికి లేదు. అన్ని వాటిల మంది ఎక్కడికి వచ్చేస్తారు, ఎదుగు విదేశీయంగా వస్తారు. ఎందుకంటే ఆ నక్షత్రంలో ఎప్పుడు కలిగినటువంటి ఆ సంగమ క్షేత్రంలో మహానదులు గడిచేటువంటి క్షేత్రంలో ఆ నక్షత్ర ప్రభావం వల్ల అక్కడ కలిగినటువంటి రియాక్షన్ వాతావరణం వాళ్ళు స్నానం చేస్తారు. దోషాలే కాక పాపాలు నాశనం అయ్యేటువంటి సైన్స్ ప్రకారంగా జరిగింది. ఆ టైంలో శరీర పుష్కరుడు ఆ నక్షత్రం కిరణాలను ప్రసారం చేస్తారు. ఆ టైంలో స్నానం చేశారంటే అద్భుతమైనటువంటి శక్తి, పాప పరిహారం, తపస్సు చేసుకునేటువంటి శక్తి కలుగుతుంది. 4 రోజులు ఒక పార్టీ తిండి, 10 రోజులు ఒక పార్టీ తిండి పడుతుందంటే ఎంత ఆశ్చర్యమవుతుందో. మనం కొద్దిసేపు ఒక గంట సేపు లేట్ అయిపోతే ఆహారం ఆకలి తట్టుకొని వాతావరణాన్ని తట్టుకొని దొంగలానాలు చేస్తూ ఆ స్నానం చేసేటప్పుడు ఈ పుణ్యం భూమికి దారపోస్తారు. వాళ్ళ యొక్క పుణ్యాన్ని అది విశేషం. 3 పుణ్యాలు అన్ని మొదలుతారు. ఒక అర్ఘ్యము తరం, ఇంకొక అర్ఘ్యము ప్రపంచం, ఇంకొక అర్ఘ్యం పరమాత్మ. ఒక అర్ఘ్యాలు స్నానం 3 కొడుకులు వేస్తారు. శరీరం ఎన్నుములు భోజుతాత భోజు కూడా వ్యక్తిగత మొత్తం శరీరాన్ని కామ క్రోధాన్ని కూడా కంట్రోల్ చేసేది. మనకు అటువంటి శక్తి పురుషులు హిమాలయాలు మనం ఉండాలంటే వాళ్ళ యొక్క తపస్సు, వాళ్ళ యొక్క కొద్దిమంది జన్మసాధువులు చేరుకున్న దగ్గరే 50% అంతే. మనం దాన్ని అట్లా గణానికి చేసుకోవాలి. జన్మసాధువులు చేరుకున్నారు లేదని. ఈ సందర్భంలో ఇద్దరు దొంగలు కూడా పట్టారు కదా, ఒక టెర్రరిస్ట్ దొంగలు కూడా పట్టారు. ఆ గవర్నమెంట్ అంతా హెచ్చరికతో చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఒక గర్వకారణం మన భారతదేశం. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. పండ్రాపుతున్నటువంటి మహారాష్ట్ర ఇసుక కింద పడుతుంది. అంత జనం విటరా వార్త అందుకు నడుచుకొని పోతారు. అంత దూరం నడుచుతారు. పాదాలు పేరు వేసుకోరు. విటరా క్రమశిక్షణతో వెళ్తారు. తిరుపతి కాదు, అంత తిరుపతి 10 అంతలు 20 అంతలు 200 అంతలు చేరుతారు. ఒక తొక్కిసలాంటి మన తిరుపతిలో మన వాళ్ళు 40 మంది ఉన్నా కూడా తొక్కిసలాడతాం. ముందు మనం వెళ్ళాలి. మందిరంలో అన్ని కార్యక్రమాలు జరిగి వాపసు వస్తున్నా 40 మంది ఉన్నారు. సకాలంలో వస్తున్నారు. మధ్యలో వాళ్ళకి ఏం చెప్పినానంటే ఉండేది 40 మంది. దాంట్లో ఒక నమస్కారం చేసిన ఒక అమ్మాయిని నేను తొక్కాను. ఎంత మనం ఎంత ఇంకా ఆత్రపడతారో తెలియదు. భయం అవుతుంది కదా మనం చూసి. ఈ క్రమశిక్షణ జీవితంలో కాదు, మనం నేర్చుకోవాలి. ఆ సాధువులను చూసి నేర్చుకోవాలి. కొన్ని లక్షల సాధువులు ఒక్కరి మీద పడదు. అందరికీ దొరుకుతుంది పరమాత్మ శరీరం. పరమాత్మ యొక్క ప్రసాదం అనేది మన మనసులో అనేది కావాలి. ఫస్ట్ మీరు వెళ్ళిపోవాలి. ఫస్ట్ స్వామిని చూడాలి. ఫస్ట్ స్వామిని ప్రసాదం తీసుకోవాలి. ఫస్ట్ నా ముఖం కనపడాలా. ఫస్ట్ నా పుష్పాలు ఇవ్వాలా. ఫస్ట్ నేను చూసేయాలి. అంటే నేను ఆ పుష్పాలను వాడికి వేసేస్తుంటాను, విషయిస్తుంటాను.
ఎందుకు అంత ప్రభావం పడాలి? ఏం చేసుకోకూడదు, ఏం ఇవ్వకూడదు. పాము పెడితే విధానంగా తెచ్చుకోవచ్చు కదా. అయిన తర్వాత నేను అడుగుతాను. క్రమశిక్షణ పరమాత్మ దగ్గర చాలా ఇష్టం. భగవంతుడు ధ్యానం చేయడంలో కూడా అమాత్రం ఉండకూడదు. నిర్భరంగా నిదానంగా, ఎంత నిదానంగా మనం ఉంటామో అంత నిదానంగా మనం అనుభవిస్తాం. అటువంటి భక్తులు మనకు చాలా మంది, గవర్నమెంట్ కూడా అటువంటిది, సెంట్రల్ గవర్నమెంట్ మంచి భక్తులు. ఈరోజు మంచి వార్త నేను విన్నాను. స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఏర్పాటు చేశారట. ఎంతో కొన్ని వేల మంది ఉద్యోగులు. విశాఖపట్నంలో ఉండే కొన్ని వందల మంది భక్తులు ఒకసారి నేను వెళ్ళాను. ఆ స్టీల్ ప్లాంట్లో కొన్ని కార్యక్రమం కూడా చేశాను. నాకు చాలా ఇష్టమైంది. ఒక్కరోజు మంచిది అవుతుంది. ఈరోజు పుణ్యమా మోదీ గారు పుణ్యమా అని చెప్పేసి ఆ స్టీల్ ప్లాంట్ అది వచ్చేటట్టు చేశారు. అటువంటి కార్యక్రమాలు మనం అందించే లీడర్స్ కావాలి, బాగుపడాలి. అట్లనే ఈ డ్యామ్ కూడా ఇప్పుడు ప్రారంభం అనేటువంటిది ఎంత మంచి వార్తలు. పోలవరాన్ని కూడా ఎంతో శాంక్షన్ తెచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి ఒక వార్త. ఇది కదా దేశ సేవ అంటే. దేశ సేవ అంటే ఎంపీ అవుతూనే, ఎమ్మెల్యే అవుతూనే ఇంటికి డబ్బులు మాత్రం కాకుండా, ఒంటికి షోకి కాకుండా, పండించి కాపాడుకోవడానికి డబ్బులు పెట్టుకోకుండా, బిజినెస్గా పెట్టుకోకుండా, జనసేవ అది చేసినప్పుడు ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాం. మోదీ గారికి అక్కర్లేదు. 4 పెళ్ళిళ్ళు లేదు, పడ్డాడు 10-20 మంది కొడుకులు లేదు, 60 మంది ఉన్నారు. తమ్ముడు ఒక్కటి కూడా ఎవరికి ఏం చేయరు. దాని తిన్న ఇవ్వడు. ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాడు. అటువంటి లీడర్స్ కావాలి. నేను మోదీని ఎందుకు ఇంత పోతాను, స్వామీజీ భక్తుడు అని కాదు, అట్లా కాదు. నేను అట్లా పోవలేదు. ఎవరు వచ్చినా ఆ స్థలంలో మంచిది 10 మందికి మంచిది చేస్తున్నాడు. రెండవది, ఈ కులము ఆ కులము ఆ మతం అనేది లేకోకుండా అందరికీ సమానంగా చూస్తున్నారు. నేను ప్రత్యక్షంగా నేను చదివాను, చూశాను. అది ముఖ్యమైనది. హిందూ ధర్మాన్ని ఇంకా ఎక్కువ కాపాడుతున్నారు. అటువంటి మన ధర్మాన్ని రక్షించుకోవాలి. మనంతా పరిగెత్తిపోతున్నాం. చదవటం పిల్లల్ని అమెరికాకు పోయాడు. అంతని ట్రంప్ మంచి పని చేశాడు. మమ్మల్ని ఇంకా రావనివ్వటం లేదని చేశాడు. అది విని నాకు సంతోషమైంది. అట్లీస్ట్ మన దేశం బాగుపడుతుంది. అందరూ పరిగెత్తిపోవటమే. అందరూ అమెరికాలో ఉన్నారు. అందరూ కూడా హాయిగా ఉంటే చదువుకొని రాదా బుద్ధిగా అంటే అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే ఆ సుఖం మరిగిన దాసత్వ పదం మరిచిపోయినట్టుగా మన ఊరిని, మన సంప్రదాయాన్ని, మన తల్లిదండ్రులన్నీ మర్చిపోతాం. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు రాదు. ఇంత కర్మ ఇది. అంతకోసం మనం ఎందుకు ఆ పిల్లలను అంత కష్టపడి చదివించాలి? వాళ్ళు చూసుకుంటారు. పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటారు. డబ్బులు వాళ్ళే చేసుకుంటారు. పిల్లలు వాళ్ళే చేసుకుంటారు. అంతా వాళ్ళు. అటువంటి సంతోషం మనం ఎందుకు చేయాలనిపిస్తుంది? మీ కర్మ కొద్ది పోరాటే బాగుంది. 18 ఏళ్ళ వరకు ఇంగ్లీష్ వాళ్ళు చూస్తారు. 18 ఏళ్ళు పోరాడతారు. పిల్లలు పెళ్లి చేస్తారు. ఎంత మంచి సిస్టమ్ ప్రారంభంలో నేను తింటే సంప్రదాయమే లేదు. తర్వాత నాకు అర్థమైంది. మన పిల్లలు చేసి చూసి అర్థమైంది. మీరే మంచిగా చేస్తున్నారు. పట్టించుకోవడం వాళ్ళ సిస్టమే సిస్టమ్. ఎంత అద్భుతమైనది. ఇప్పుడు మన వాళ్ళు నేర్పుతున్నాను.